ప్రస్తుతం మనం ఇందిరా పార్కులో ఉన్నాం. ఇక్కడ వామపక్ష పార్టీలన్నీ కూడా ఇళ్ల స్థలాలు పేదలకు కేటాయించాలి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. వీళ్ళు గతం నుంచి అడుగుతా ఉన్నారు, ఎవరైతే ఖాళీ స్థలాలు ఉన్నాయో అక్కడ గుడిసెలు వేసుకున్నారో వారికి కేటాయించాలి ఆ స్థలాలు, పక్కా ఇల్లు ఇవ్వాలి అని చెప్పి. అయితే రేవంత్ రెడ్డి వెలుగుమట్ల విషయం కావచ్చు, ఇంకా గత చాలా ప్లేస్లలో కూడా ఇల్లు కూల్చేస్తున్నటువంటి పరిస్థితి ఇవ్వకపోగా. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం, ఎట్లా చూస్తా ఉన్నారు ఈ పరిస్థితిని అనేది. నమస్తేనా? నమస్తే. నమస్తే అన్న, ఎట్లా చూస్తా ఉన్నారు ఈ పరిస్థితి? మీరేమో ఇల్లు ఇవ్వాలంటున్నారు, రేవంత్ రెడ్డి తరిగా చూస్తా ఉన్నారు, మీరు ఎక్కడ ఇల్లు కనపడ్డా కూలగొట్టే ప్రయత్నం జరుగుతుంది. విషయం ఏంటంటే ఖచ్చితంగా ఇండ్లు ఇవ్వాల్సిందే. మీరే ఇస్తా అని చెప్పారు కదా, ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. మీరు ఇవ్వకుండా కానీ ఖాళీ జాగాలలో మేము గుడిసెలు వేసుకుంటే ఇట్లా కూలగొడితే వాళ్ళ ఉసురు మీకు తగులుతుంది. ఎందుకంటే ఓట్లు వేసేది వాళ్ళే, గుడిసెలు వేసుకునేది వాళ్ళే కాబట్టి ఆలోచన. అందుకే ఒక ముసలామె తిడుతుంది, నేను పోయేటప్పుడు ముసలామె తిడుతుంది. ఎందుకంటే ఆ తిట్లు మీకు శాపనార్థాలుగా అయ్యి మీ కుర్చీలు కూడా కూలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. అందుకే గుడిసెనక గుడిసె ఉంది, గుడిసెలో పోరు ఉంది, ఏ పోరు నాపుతవురో దోపిడి ముండ కొడుక, జాడంతా గుడిసెలల్లా మూడంతా మనసులాము కుసమంతా కునుకు తీస్తే ఓ లొట్టగాడు వచ్చి పట్టాలు అడుగుతాడు, దమ్ముంటే రార కొడుకో నీ దుమ్ము రేపుతాము, ఒరి మున్సిపాలిటోడ మూతులు నాకెటోడ, లంచాలు గుంజి మదమెక్కి బలిసినోడ, నడి తొవ్వలోన దొరలు పెద్ద పెద్ద మేడలు కడతారు, వాళ్ళ దగ్గర పోయే పరిస్థితి ఉన్నది. నడి తొవ్వలోన దొరలు మేడ మీద మేడ గడితే చూసి చూడనట్టు పోతావు, మా గుడిసె చూడగానే గులగుల పెడతారా, పోటీకి రార కొడుకో నీ పీక పిసుకుతాము అనే ఆ ఉసు తలుపుతో ఖచ్చితంగా అర్హులైన పేదలకు డబుల్ బెడ్రూమ్లు ఇవ్వాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నా. అన్న, ఏం పేరు? నా పేరు గోపి అన్న. నేను భారత కమ్యూనిస్ట్ పార్టీ అబ్దుల్లాపూర్ మెట్ మండలం నుంచి వచ్చిన. ఎట్లా ఉంది పరిపాలన విధానం? ఇప్పుడు మీరు ఏమో భూములు కావాలంటున్నారు, భూములు ఇవ్వాలి, పక్కా ఇల్లు కట్టియాలని చెప్పి. ఉన్న ఇల్లులు ఏడ కనబడతాడా హైడ్రా పేరు మీదనో ఇంకో పేరు మీద కూల్చివేతలు నడుస్తున్నాయి ప్రజెంట్ ప్రభుత్వం. ఏం చెప్పాలంటున్నారు? ప్రభుత్వము ప్రజాపాలన అని చెప్పుకోవడం బంద్ చేయాలి. ఫస్ట్ మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నదల్లా మీరు ప్రజాప్రభుత్వం, ఇది ప్రగతి పాలన, ప్రజారాధం అని చెప్పేసి చెప్పుకోవడం బంద్ చేస్తే ప్రజలకు స్పష్టమైనటువంటి క్లారిటీ ఉంది మీ పట్ల. మీది ప్రజాప్రభుత్వం కాదు, మీది భూస్వాముల ప్రభుత్వము, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ప్రభుత్వం, ఇది కార్పొరేట్ల ప్రభుత్వం అనేది. కాబట్టి మీరు ప్రజాప్రభుత్వం చెప్పుకోవడం బంద్ చేయండి అని చెప్పేసి మేము రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రధానంగా. ఇందిరమ్మ రాజ్యం అంటే వెలుగుమట్టలో గొలగొట్టినట్టు, గుండ్లసింగరంలో గొలగొట్టినట్టు ఇల్లు గొలగొట్టడం కాదండి. 40 ఏళ్ల క్రిందట ఇందిరా మిల్లు అక్కడో ఇక్కడో ఉన్నాయి. ఇవాళ రేవంత్ రెడ్డి ఇందిరా మిల్లు ఎక్కడ కనబడతలు. రేవంత్ రెడ్డి ఇల్లు కనబడతలేవా? ఇప్పటికే లక్షల ఇల్లులు పంచిపెట్టిన రేవంత్ మన ఇదేంటి ఇందిరమ్మ ఇల్లు అని చెప్పి మాట్లాడు. ప్రభుత్వానికి ఉండేటువంటి ఏవైతే మీడియా, ప్రభుత్వానికి ఒత్తాసు పలికేటువంటి మీడియా తోటి ప్రభుత్వం పిడికడంతా చేసి దోషడంతా చేసినని చెప్పేసి ఎక్కువ ప్రచారం చేసుకుంటా ఉంది. ప్రభుత్వం చేస్తున్నది చిన్న గురిగించంత పని, కానీ ప్రచారం చేసుకుంటున్నది పెద్దగా చేసుకుంటా ఉన్నది. కాబట్టి ఒక్కిళ్ళు కట్టించి 100 ఇళ్ళు కట్టించినామని లెక్కలు చెప్పడం కాదండి. మన గ్రామాలలోకి పోతే, పేద ప్రజలు ఉన్నటువంటి ప్రాంతాలకు పోతే ఎన్ని ఇళ్ళు కట్టించిననేది అర్థమవుతుంది. 50 మందికి అర్హత ఉండి కూడా ఇండ్లు లేనటువంటి ప్రాంతం లోపల ఒక్కిళ్ళు కట్టించిన, ఇందిరా మిల్లు కట్టించిన అంటే ఆ ఊరికి అది ప్రజాపాలన కాదు, ఇందిరమ్మ పాలన ఎప్పటికీ కాదు. రేవంత్ రెడ్డి చెప్పిండు నాకు హిట్లర్ స్ఫూర్తి అని చెప్పేసి. ఇది హిట్లర్ పాలన. హిట్లర్ పరిపాలన ఎట్లయితే కొనసాగించండో ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా అట్లే కొనసాగిస్తుండు హైడ్రా పేరుతోటి అనేది మా విమర్శ అండి ప్రభుత్వం పైన. మరి ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? ఇంత పెద్ద ఎత్తున భారీగా ఒక ర్యాలీని, అదే మన నిరసనని తెలుపుతా ఉన్నారు ఇక్కడ ధర్నాల. ఏం డిమాండ్ చేస్తా ఉన్నారు? మేము కొత్తగా ఏం డిమాండ్ చేయట్లేమండి. 2023 అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏవైతే 6 గ్యారెంటీలో మెన్షన్ చేసింది, ఇండ్లు లేనటువంటి వాళ్ళందరికీ ఇందిరా మిల్లు కట్టిస్తా అనేది. ఇండ్లు లేని వాళ్ళకు మీ ఇందిరా మిల్లు కట్టించమని అడుగుతా ఉన్నాము. మొన్న అసెంబ్లీలో రేవంత్ రెడ్డి చెప్పిండు కదా, కోననేని సాంబశివరావు గారు అడుగుతా ఉన్నారు, ఇండ్లు లేనటువంటి వాళ్లకు భూదాన భూములలో, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకున్న వాళ్లకు ఇండ్లు ఇవ్వాలని ఎమ్మెల్యే గారు అడుగుతున్నారు. కాబట్టి తప్పకుండా అవి భూదాన భూములైనా ప్రభుత్వ భూములైనా ఇస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్పిండు. నువ్వు చెప్పిన మాట మీద నువ్వు నిలబడమని అడుగుతున్నాం. మేము కొత్తగా ఏం అడగట్లేము. 6 గ్యారెంటీలు అని చెప్పేసి లక్షల కరపత్రాలు తెలంగాణలో పంచినావు. ఆ 6 గ్యారెంటీలలో ఇందిరా మిల్లు ఉన్నది, ఆ ఇందిరా మిల్లే కట్టించమని అడుగుతా ఉన్నాము. అసెంబ్లీలో నువ్వు చెప్పిన మాటే భూదాన భూములలో, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకొని ఇల్లు కట్టిస్తామని చెప్పేసి. ఈ రెండే అండి. మీరు చెప్పిన మాటల్నే మేము అమలు చేయమని కొట్లాడుతా ఉన్నాము. మీరు అమలు చేయని పరిస్థితిలో కనపడతలేదు కదా. ఇంకా 2 సంవత్సరాలు అయితే కంప్లీట్ అయిపోద్ది ప్రభుత్వం. ఒకవేళ కాకపోతే తప్పకుండా అవుతుందండి. మాకు కమ్యూనిస్టు పార్టీలకు మా పట్ల, మా ఉద్యమాల పట్ల మా మీద మాకు నమ్మకం ఉన్నది. తప్పకుండా ఈ ప్రభుత్వం మెడలు వంచి మా డిమాండ్లు ఏవైతున్నాయో పేద ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి కమ్యూనిస్టు పార్టీలుగా పేదలకు ఇండ్ల కోసం కావచ్చు, నిరుపేదలకు భూమి లేని వాళ్ళకు భూమి కోసం కావచ్చు, ఉచిత విద్య కావచ్చు, నిరుద్యోగుల కోసం ఉద్యోగాల భర్తీ కోసం కావచ్చు, తప్పకుండా
ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రభుత్వం మీద పోరాటం చేసి ప్రభుత్వం మెడలు వంచుతాం. ఒకవేళ ఇక్కడ దాకా వచ్చినామండి, ఇందిరా పార్క్ వరకు ఎక్కడో రాష్ట్రంలో నలుమూలల నుంచి గుడిసెలు వేసుకున్న వాళ్ళు ఇందిరా పార్క్ వరకు వచ్చినటువంటి వాళ్ళు, ఇక్కడి వరకు రాగలిగినటువంటి వాళ్ళు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడికో అసెంబ్లీ ముట్టడికో పోవడం పెద్ద సమస్య కాదు. కాబట్టి ఈ ప్రజాప్రభుత్వం అని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఇది ప్రజాప్రభుత్వాన్ని ప్రజలు అనుకోవాలంటే, మీరు మీ మంత్రివర్గం కాదు అనుకునేది, ప్రజలు అనుకోవాలంటే పేద ప్రజలు వేసుకున్నటువంటి గుడిసెలకు పట్టాలు ఇవ్వండి. అవి భూదాన భూములైనా ప్రభుత్వ భూములైనా పక్కా ఇందిరా మిల్లు నిర్మించండి, మౌలిక వసతులు కల్పించాలి. అట్లా కల్పించకపోతే అసెంబ్లీ ముట్టడికి, సెక్రటేరియట్ ముట్టడికి, రేవంత్ రెడ్డి ఇంటి ముట్టడికి కూడా భారత కమ్యూనిస్ట్ పార్టీగా ఏమాత్రం వెనుకపోవని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. వెరీ గుడ్. ఫైనల్ గానే ఇప్పుడు మీరు మాట్లాడుతూ ఉన్నారు, భూదాన్ భూములలో గుడిసెలు కూలగొట్టిండ్రు. ఇప్పుడు వెలుగు మాటలు చూసినాం, దారుణమైన పరిస్థితి, గాజా విధ్వంసం జరిగింది. దాన్ని ఎదుర్కోవడానికి అంటే దానికి నిరసిస్తూ బయటికి వెళ్ళి రోడ్డు మీద ఒక ధర్నా కూర్చొని మాట్లాడినటువంటి వ్యక్తులని దాదాపు 100-120 రోజుల దాకా వాళ్ళని జైల్లో పెట్టిండ్రు. వాళ్ళు మొన్ననే రిలీజ్ అయినారు, ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టారు. దాని మీద మీ స్పందన ఏంటి? ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ప్రజల కోసం పనిచేయవండి. ప్రభుత్వాలు ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, ప్రజా సంఘాలు కావచ్చు, వామపక్షాలు కావచ్చు, అనేక మంది ఎవరైతే నిరుపేద ప్రజల కోసం పనిచేస్తుంటారో వాళ్ళ మీద ప్రభుత్వాలు, పాలకులు, వాళ్ళ అత్యాధునికమైనటువంటి వ్యవస్థ, బలమైనటువంటి పోలీస్ వ్యవస్థ ఏదైతే ఉన్నదో అది మనం ఎప్పుడు ఈ దేశం పుట్టుక కాంచి స్వతంత్ర కాంచి చూసుకోవచ్చండి. పోలీసుల చేత ప్రజా ఉద్యమాలను ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళని అణిచివేయడమే ఈ పాలకుల యొక్క పని. కాబట్టి వాళ్ళు ఎంత అణిచివేస్తే అంత మరింత పోరాట స్ఫూర్తితో, అంత మరింత ఉధృతంగా ఈ ప్రజల సమస్యల పరిష్కారం కోసం కమ్యూనిస్టు పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి సంఘాలు పనిచేస్తాయి అనేది మీరు అణిచివేయాలనుకుంటే కనుక మీరు కేసీఆర్ కావచ్చు, ఇక్కడే కాదండి ఎక్కడైనా మన దేశంలో కావచ్చు, వేరే దేశంలో కావచ్చు, అమెరికాలో ప్రధాన అధ్యక్షుడు ఉంటున్నటువంటి బంకర్నే ముట్టడి చేసినటువంటి చూసినామండి. శ్రీలంకలో చూసినాం, అధ్యక్షుల భవనాన్ని కూలగొట్టి తగలబెట్టే అంత స్థితికి ప్రజా ఆగ్రహం వచ్చింది. కాబట్టి అది అన్ని చోట్లకు వ్యాపిస్తుంది. శ్రీలంక, అమెరికా, ఇండియానే కాదు, అన్ని చోట్ల పాలకులు ప్రజలకు వ్యతిరేకంగా పనిచేస్తే, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే కనుక ప్రజలకు తప్పకుండా ప్రజలు ప్రభుత్వాలకు, పాలకులకు బుద్ధి చెప్తారు. కాబట్టి అణిచివేత ధోరణిని ఫస్ట్ అన్ని ప్రభుత్వాలు మానుకోవాలనేది మా డిమాండ్ అండి. వెలుగులో ఎగిసిన పిడికిళ్ళలో, ఉద్యమాల దారిలో ఉబికే ఎర్రదండులో ఎన్నెన్ని త్యాగాల దారులున్నాయో, ఎన్నెన్ని త్యాగాల దారులున్నాయో, అవి కండ్ల మెదిలి మనసులోన కలుకుమన్నదో, అవి కండ్ల మెదిలి మనసులోన కలుకుమన్నదో. ఎర్ర జెండ వెలుగులో ఎగిసిన పిడికిళ్ళలో, ఉద్యమాల దారిలో ఉబికే ఎర్రదండులో ఎన్నెన్ని త్యాగాల దారులున్నాయో, ఎన్నెన్ని త్యాగాల దారులున్నాయో, అవి కండ్ల మెదిలి మనసులోన కలుకుమన్నదో, అవి కండ్ల మెదిలి మనసులోన కలుకుమన్నదో, అవి కండ్ల మెదిలి మనసులోన కలుకుమన్నదో.